దుర్గాదేవి పూజలో నిమ్మకాయల దండకు ఎందుకంత ప్రాధాన్యత ఉందో ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దుర్గాదేవి ఆరాధనలో నిమ్మకాయల పూజకు నిమ్మకాయల దండకు ప్రాధాన్యత ఉండడం తెలిసిందే. అయితే లక్ష్మి, సరస్వతి దేవతలకు కాకుండా కేవలం దుర్గాదేవికి మాత్రమే నిమ్మకాయల దండ సమర్పించడం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి? ఇలా నిమ్మకాయల దండ సమర్పిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సాధారణంగా దుర్గాదేవికి నిమ్మకాయల దండలు వేసి పూజిస్తూ ఉంటాం. ఇలా నిమ్మకాయల దండలు అమ్మవారికి మాత్రమే ఎందుకు వేస్తారు? అసలు ఈ ఆచారం ఎందుకు ప్రారంభమయ్యింది? హిందూ సాంప్రదాయంలో లక్ష్మీదేవికి, సరస్వతి దేవికి ఇలాంటి నిమ్మకాయల దండలు వేసే ఆచారం కనిపించదు. కానీ శక్తి ఆలయాల్లో, గ్రామ దేవతల ఆలయాల్లో ఈ ఆచారం కనిపిస్తుంది. అమ్మవారు శక్తి స్వరూపిణి. సమస్త ప్రాణకోటిని ఆ తల్లి ఎప్పుడూ రక్షిస్తూ ఉంటుంది. అమ్మవారు అనునిత్యం శత్రు సంహారిని, లయత్వాన్ని నిర్వహిస్తూ ఉంటుంది. దుష్ట శక్తుల పాలిట సింహ స్వప్నం అయిన దేవికి కొంత తామస గుణం ఉంటుంది. దేవి సత్వ స్వరూపమే అయిన ఆ తల్లి సంహార క్రియ నిర్వహించేటప్పుడు తామస ప్రవృత్తిని ప్రదర్శిస్తుంది. అయితే గ్రామ దేవతలు కూడా ఆ దేవి స్వరూపులే. గ్రామ దేవతలు గ్రామాలకి రక్షణంగా ఉండడానికి రాత్రిపూట గ్రామ సంచారం చేస్తూ దుష్ట శిక్షణ చేస్తారు. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి వీరత్వాన్ని ప్రతిబింబించేవే ఈ నిమ్మకాయల దండలు. మరి ఈ నిమ్మకాయల దండలు అమ్మవారికి మాత్రమే ఎందుకు వేస్తారు అంటే, అమ్మవారికి నిమ్మకాయల దండలని సమర్పించడం ఆనాదిగా వస్తున్న సాంప్రదాయం. శత్రు సంహారం కోసం రౌద్ర, తామస స్వరూపిణి అయిన దేవికి ఆమెకి ఇష్టమైన నిమ్మకాయల దండని, పులుపుగా ఉండే పులిహార వంటి నైవేద్యాన్ని సమర్పిస్తే ఆ తల్లి శాంతిస్తుందని చెబుతారు. అందువల్లే అమ్మవారికి నిమ్మకాయల దండలు వేస్తారు. మరి దుర్గాదేవికి నిమ్మకాయల దండ ఏ రోజు సమర్పించాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే మంగళవారం, శుక్రవారం ఈ 2 రోజుల్లో అమ్మవారికి నిమ్మకాయల దండలు సమర్పించడం శుభప్రదం కలుగుతుంది అని మనకి ప్రముఖ జ్యోతిష నిపుణులు చెబుతున్నారు.